నిర్మల్ జిల్లా బైంసా మండలం ఈలేగం గ్రామానికి చెందిన కాంబ్లే వెంకటేష్ కు ఓ వీడియో కాల్ వచ్చింది. నేను పోలీస్ అధికారి అంటూ అపరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి మీ అమ్మాయి కాంబ్లే శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని 10 నిమిషాల్లో నా దగ్గరకు రావాలని బెదిరించారు. అయోమయానికి గురైన తండ్రి హుటాహుటిన పాఠశాలను సంప్రదించగా విద్యార్థి సేఫ్ గా ఉందని తెలుసుకున్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం అచ్చం ఇలాగే మహాగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడియో కాల్ వచ్చింది అని తెలిపారు. అపరిచిత వ్యక్తుల కాల్స్ నుంచి అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. నేను నిన్న సెకండ్ సండే ఉండి అక్కడ కొడుకు అక్కడ పోయి వచ్చిన. సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చినాక నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను తినాటిండి 4 బజే అందరిలో ఫోన్ ఛార్జింగ్ ఉంటే ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ బిడ్డ డ్రగ్స్ అమ్ముతున్నది, నా బిడ్డ అయితే గురుకుల బైంసాలో ఉన్నది హాస్టల్లో. అయితే నేను అన్నా సార్ ఎవరో అంటే వాడు హిందీలోనే మాట్లాడుతున్నాడు, తుమారి బేటీ శృతి కాంబ్లే శృతి ఏకి తుమారి బేటీ హాయ్ సార్ बोले हम। ऐसे तुम्हारी बेटी ड्रेस बेच रही, मैं पकड़ लिया हाथ से, तुम लेके जाओ, आए तो 10 मिनट में आना तो शूट कर देती हूँ, ऐसा ऐसा हिंदी में మాట్లాడాడు. ఇక నేను పరిచయం అవుతున్నా, ఇప్పుడే పోయి కలిసి మాట్లాడినా ఎట్లా నేను పరిచయంలో ఉన్నా సార్. అయితే అన్నాడు आए तो जल्दी नहीं तो तुम्हारी बेटी अब भी 10 मिनट में शूट कर देता అనుకుంటా. పిల్లకు చూసి ఇగో మాట్లాడు అన్నాడు. మాట్లాడిపిస్తే ఏమన్నట్టు ఆ పిల్ల ఏడుస్తున్నది, ఓలవునేమో. నేను ఇక పరిచయం అయిపోయాను. అది మేడం ఫోన్ చేస్తే ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయగాను ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, మరి సున్నినే యారా ఫోన్ కైకు కట్టుకర్రా అనుకున్నా. నాకే బెదిరియాడు. నేనన్నా సార్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ వచ్చిందేమో సార్. కాదు సార్ నా పిల్ల ఇట్లా ఇట్లా హాస్టల్లో ఉంటుంది అన్న. నయే తుమారి బేటీ చే శృతి కాంబ్లే శృతి అన్నాడు. నేను ఆయన అనుకుని ఇక నేను పరిచయంలో ఉన్నా సార్.